లోకంలో అధర్మం మితిమీరినప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు పరమశక్తిగా అవతరించాడు. పూర్వం ఒక రాక్షసుడు జీవించేవాడు. అతని పేరు హిరణ్యకశిపుడు. తన లక్ష్యం 3 లోకాలపై ఆధిపత్యం సాధించడం. ఆ కోరికతో అన్ని బంధాలు విడిచి బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేయాలనే సంకల్పంతో అడవుల దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు. తినకుండా తాగకుండా జన జీవితాన్ని త్యజించి అరణ్యంలో ఒంటరిగా ఆకలిని, దాహాన్ని, బాధలను అధిగమించాడు. పరలోకాలపై ఆధిపత్యం సాధించాలనే కోరికతో హిరణ్యకశిపుడు శరీరాన్ని మరిచి సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉండగా అతని భార్య కయాదును ఇంద్రుడు అపహరించాడు. ఆమె గర్భవతిగా భయం బాధతో ఇంద్రుని రథంలో ప్రయాణిస్తుంది. కానీ ఆ నీలాకాశంలో మంగళకరమైన శబ్దంతో ప్రత్యక్షమయ్యాడు ఒక మహానుభావుడు. నారద మహర్షి ప్రత్యక్షమై ఆమెను రక్షించాడు. తన ఆశ్రమానికి తీసుకెళ్లి ఆమెకు ధర్మాన్ని బోధించాడు. ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు నారదుని ఉపదేశాలు వినిపించుకుంటూ భగవంతునిపై భక్తిని పెంపొందించుకున్నాడు. ప్రహ్లాదును పట్టుకున్న కయాదు రథంపై తిరిగి రాజ్యానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నారదుడు ఆమెను దీవించి దైవశక్తితో సాగనంపాడు. కయాదు మరియు ప్రహ్లాదుడు తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు. తపస్సు పరాకాష్ఠకు చేరుకుంది. దేవతలు భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో స్వయంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోనైనా. ప్రభు, నాకు మరణం రాకూడదు. పగలులో కాదు, రాత్రిలో కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఇంటి లోపల కాదు, బయట కూడా కాదు, మనిషి చేతిలో కాదు, జంతువు చేతిలో కాదు, ఏ ఏదంతో కూడా కాదు, కాళ్ళ కింద ఉండి కాదు, మీద ఉండి కాదు. ఒక మాటలో చెప్పాలంటే నన్ను ఎవరో తాకలేరనంత బలమైన వరం కావాలి. సరే నాయనా, తదాస్తు. అతని కళ్ళు ఎర్రగా జ్వాలలు కొట్టినట్టు వెలుగుతున్నాయి. గాలిలో అతని జుట్టు ఎగురుతోంది. వెడలిన దేహంపై రక్తం మత్తుకున్న రాక్షసంగా మారిపోయాడు. తన కొడుకు ఇప్పుడు నారాయణ అనే ఒకే ఒక్క దేవుణ్ణే జపిస్తున్నాడని తెలిసిన హిరణ్యకశిపుడి హృదయం కోపంతో ఉడికిపోయింది. రాజుగా తన మాట వినకుండా దేవతల శత్రువుని పొగుడుతున్నాడంటే అతడి గర్వం గగనాన్ని తాకింది. ఆ కోపం ఇప్పుడు హింస రూపంలో మారబోతుంది. అతడిని బ్రతకనివ్వకూడదు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. అగ్నిలో విసిరేయమన్నాడు. కానీ ఆ అగ్నిలో ప్రహ్లాదుని కాల్చలేని శక్తి విష్ణువు అనుగ్రహంగా మారింది. అతడు తపోమయంగా నిల్చున్నాడు. అగ్ని తన దారిని మార్చుకుంది. విష్ణు భక్తునికి భయం చూపించాలనుకున్నాడు. ఏనుగులతో తొక్కించమన్నాడు. కానీ అవి ముందు నడుస్తూ వచ్చి తల వంచి నమస్కరించాయి. దుష్టబలాన్ని భక్తి కంటే చిన్నదిగా చేసిన ఘనత ఇది. హిరణ్యకశిపుడు అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా? ఆయన అన్ని చోట్ల ఉంటాడు అని ప్రహ్లాదుడు అన్నాడు. అతడు తన గదను తీసి స్తంభాన్ని బలంగా బాదాడు. స్తంభం చీలిపోయింది. ఉగ్ర రూపంతో నరసింహుడు అవతరించాడు. సాయంత్రం సమయం. ఇది పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి గడపపై కాదు, లోపల కాదు. నరసింహుడు నా మనిషి కాదు, నా జంతువు కాదు, తన గోర్లతో ఆయుధం కాదు. హిరణ్యకశిపుణ్ణి తన తొడపై కూర్చోబెట్టి కింద కాదు, మీద కాదు, ఈ విధంగా శ్రీహరి ప్రతి ఒక్క షరతును పాటిస్తూ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇంటి గడపపై సాయంత్రం సమయంలో తన గోర్లతో హిరణ్యకశిపుణ్ణి గుండె చీల్చి సంహరించాడు. నరసింహస్వామి కోపం తగ్గకపోవడంతో దేవతలు ప్రహ్లాదుని శాంతింపజేయమని అడిగారు. ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళి స్వామిని నమస్కరించాడు. నారాయణ కోపం శాంతించింది. ప్రహ్లాదునికి దేవతలు ఆశీర్వాదం ఇచ్చి రాజ్యాన్ని అప్పగించారు. భక్తికి జయమే పరమార్థం.